బాగా గట్టిగా నవ్విచ్చేటట్టున్నారుగా. అంతేగా అంతేగా. ఇదిగో ఇది మా కాలభైరవుని వస్త్రము, ఇది మా దిగంబర స్వామి లంగోట, ఇది నా పట్టు శాలువా, ఇది నా అందుకని రణసేవకుని చేస్తావా? వస్త్రము. ఒక బట్టకి ఎంత తీసుకుంటారు? ఒక్కొక్క బట్టకు ₹1,00,00,000. ₹1,00,00,000. సరే సరే దీంట్లో ఏం అలాగే చేస్తారు? కానీ ఇది అట్లా. రైలు బొగ్గు రైలు బొగ్గ అవును ఉన్నాయా మీ కాడ? ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? అదోదో డొంకలో రైలు వస్తుంది ఇక్కడ? వస్తది. పట్టాలు ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయి, మా ఇంటికాడికి వస్తుంది రైలు. అట్లానా? అవును. వారని రైలు ఇది మళ్ళీ మీ ఇంటి ముందర నీళ్లు ఉన్నాయి, రైలు ఎట్లా వచ్చింది దాంట్లో? ఇట్లా వస్తది, రోడ్డు ఉంది కదా ఇట్లా ఇట్లా. ఈ పక్క రోడ్డు నుండి వస్తుందా? రోడ్లో నుండి రైలు పట్టాలు లేవే, ఈ నీళ్ళలో ఉన్నాయా కింద? నీళ్ళ కిందలో ఉంటేనే పైనింటి వచ్చేది అది. అలాగనా? సరే, మా పిల్లోనికి మళ్ళీ ఈ బట్టలు మేము ఇస్త్రీ చేయాలనుకుంటున్నాము. డబ్బులు ఇవ్వాలా? ఇస్తాము. తేమలా ఇప్పుడు డబ్బులు ఇస్తే ఈ బట్టలే చేస్తారా, మనుషులను కూడా ఇక్కడ పడబెట్టి ఇస్త్రీ చేస్తారట? చేస్తాం కావాలంటే. చర్మం ఊడిపోతుంది. ఊడిపోదు, మళ్ళీ వేస్తాం. అటనా? అట్లా మళ్ళీ కొత్త చర్మం వస్తుంది. వస్తది. ఆ కొత్త చర్మం రావడానికి ఏం వాడాలా? ఏం వాడాలా? తంగడాకు మసి చేసి వాడాలా. అట్లానా? తంగడాకు మసి చేసా వాడాలా. మీ ఇంట్లో ఏంటి గులకరాలు అక్కడ ఉన్నాయి? అవేనా రైలు బొగ్గ అంటే? అవి అవి అవి. అరే 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 అరే. అయితే మా సైడ్ మాకెళ్ళి నల్లగా ఉంటాయి బొగ్గులు, మీ సైడ్ ఈ తెల్ల బొగ్గులు అన్నమాట. అవును. ఈ బొగ్గేసి నువ్వు మేము బుర్ర కదా చెప్తారా? అవును. అంటే ఇది తలకాయ కట్టుకొని చెప్తారా? మెడకేసుకుంటాం. మెడక అంటే ఎట్లా వేస్తారు దీన్ని? మెడకు చూపిస్తా. ఇటు వేసుకుంటారా? ఇట్లా అట్లా కాదు, తిప్పు ఇట్లా. తెగిపోయింది. అదే తెచ్చుకుంటాంలే. మళ్ళీ ఇది ఊకే తీసుకుని నేనేం చేయాలి? చిట్టలు వాయించాలా? ఇట వాయించుకోవాలా? అరే అయితే నన్ను చూసి అందరూ తల అయితే చిల్లర ఇస్తారేమో. డబ్బులు మస్తు సార్. అట్లనా? పోయి అడుకొని రాపో, నాకేం తెలుసు. ఎంత తీసుకురావాలి? ఎంత తీసుకురా? తీసుకుంటా. డబ్బులు నేను అడుకొని వచ్చి తీసుకొని వస్తే నువ్వు తీసుకుంటావు? తీసుకుంటా. అరే అరే ముసలామెకి అయితే